చిన్న పొరలకు అవ్వయ్యలు ఏదైనా ఆడుకునే కారు కొనిచ్చినా, బొమ్మలు కొనిచ్చినా, లబ్బర్ పాములు కొనిచ్చినా, ఇంత బుడ్డ బుడ్డ డప్పులు కొనిచ్చినా, పీకలు కొనిచ్చినా పావు గంటలనే పీకి వాడేస్తారులా. మళ్ళీ ఎగురుతలేదని మమ్మీ దగ్గరకో డాడీ దగ్గరకో పోయి కొత్త బొమ్మ కావాలని మారం చేస్తారు. అయితే మమ్మీ డాడీలు మళ్ళీ కొనిస్తారు, లేకుంటే లేదు. ఇంతల్నే కొత్త ఆట మీద పడి పిల్లలు మర్చిపోతారు కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అబ్బర బిడ్డ చూసిన రానుల్లా బుడ్డోని తెలివి ఎట్లున్నదో, బొమ్మ హెలికాప్టర్ కొంటే ఎగురుతలేదని ఏకంగా దుక్న ఓనర్ మీదనే కంప్లైంట్ చేసేందుకు స్టేషన్కి పోయిండు. అగో సారేందో అంటున్నాడు, చెప్పుండ్రి సారు ఎట్లా ఎగురుతుందో. ఓర్ తమ్ముడా, నువ్వేమన్నా గెలికినవారా? సార్లేమో రెక్కలు సెట్ చేయాలి అంటున్నారు, గాల్లోకి ఎగురితే తిరుగుతుంది అంటున్నారు. దీన్ని ఏమన్నా చేసి పట్టుకొచ్చినావా, లేకుంటే నిజంగానే ఎగురుతలేదా? సరే ఎక్కడ కొన్నావు మరి? జాతరలో కొన్నావా? సరిపోయింది పట్టు తమ్ముడు. అయినా జాతరలో కొన్న వాటికి గ్యారెంటీ ఎక్కడ ఉంటుంది తమ్ముడు? 2-3 ఏళ్ళు గ్యారెంటీ అని అమ్మిన టీవీలు ఫోన్లే తెల్లారేసరికి పాడైపోతున్నాయి. నువ్వు జాతరలో కొన్న హెలికాప్టర్ ఎట్లా ఎగురుతుంది అనుకుని వచ్చినావురా? సరే మరి కొన్నప్పుడే అమ్మేటాయనను మంచిది ఏమని అడగలేదా నువ్వు? ఎస్, ఇది నోట్ దిస్ పాయింటే తమ్ముడు. అయినా 3 సార్లు రంగులు మార్చిచ్చి ఎగరని హెలికాప్టర్ ని చేతిలో పెట్టి మోసం చేసుడేంది తమ్మి? ఇంతకు ఇప్పుడు ఏమంటావు మరి? బాపురే, సూషన్ రానుల్లా కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టమని కోరుతున్నాడు. మరి ఇంతల్నే పోలీసులు ఏం ముచ్చట చెప్పిర్రో గాని బయటకు వచ్చి ఇంటలతో ఇట్లా ఫోన్లో మాట్లాడి, సంగారెడ్డి జిల్లా కంగ్డిల ముచ్చటకి ఇది. తమ్ముని పేరు వినయ్. మొన్నట్లా అమ్మమ్మ తాతతో కలిసి జాతరకు పోతే ఈ హెలికాప్టర్ కొనిచ్చిర్రట. కానీ అది ఎగరకుండేసరికి ఇట్లా స్టేషన్కి వచ్చిండు. కానీ మామూలుడు కాదు పోన్రి. ఒకవేళ బల్ల సారు కొట్టా తిట్టినా మళ్ళా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే కొడుతున్నాడు.